హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు నిశితి కథలు. ఈ నిశితి కథల్లో మీరు ఇష్టపడుతున్న సీరియల్ దేవిపుత్రుడు. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా పొరపాటు మిస్ అయితే ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మెట్లపై నుండి కిందకి చూస్తూ ఉంది శివజ. ఆమెకి సీరియస్గా వార్నింగ్ ఇద్దామని వచ్చి ఆమె కిందకి చూడడం గమనించి అతను అటువైపు చూశాడు. ఆమె వెనుక నుండి చూస్తున్న నందన్కి ఆమె మొహం కనిపించలేదు. సోఫాలో సుశీలను కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుని ఆమె చెయ్యి పట్టుకుని సున్నితంగా నొక్కుతూ, ఆ పిల్లకి ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చినంత మాత్రాన నువ్వు పని మనిషి అయిపోతావా అని అడిగాడు శ్రీనివాసరావు. మరి ఆ పిల్ల ఉద్దేశం ఏంటండి? నేను శ్రీనివాసరావు గారి భార్యని అంటే తనకి అత్తగారిననే కదా అర్థం. అత్తగారిని ఎలా గౌరవించాలో ఆమెకి తెలియదా? కొంచెం కోపంగా ఆవేదనంగా అడిగింది సుశీల. తెలీదు సుశీల అన్నాడు శ్రీనివాసరావు ప్రశాంతంగా. ఎందుకు తెలియదండి? ఆ మాత్రం సంస్కారం నేర్పకుండానే పెంచారా వాళ్ళ అమ్మా నాన్న తనని అని నిలదీస్తూ అంది సుశీల. ఆ మాట వినగానే శివజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తీవ్రమైన బాధని తట్టుకోలేక ఫాస్ట్గా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. అంత ఫాస్ట్గా ఆమె వెనక్కి తిరిగేసరికి ఆమె చెయ్యి అనుకోకుండా నందన్ కంటికి బలంగా తాకింది. దాంతో అబ్బా అని చిన్నగా అరుస్తూ కళ్ళు మూసుకుని నొప్పితో విలవిలలాడాడు అతను. అదేమిటి? అదేమీ పట్టించుకోకుండా శివజ తన బాధలో తాను ఉంటూ వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. నందన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె అక్కడ కనిపించలేదు. దానితో ఆమె గది వైపుకి వెళ్ళి నిలదీయబోయిన అతను కింద నుండి శ్రీనివాసరావు చెప్తున్న మాటలు చెవిన పడడంతో అక్కడే ఆగిపోయాడు. లేరు సుశీల. ఆ పిల్లకి అమ్మా నాన్న అంటూ ఎవరూ లేరు. తను చిన్నప్పుడే వాళ్ళ పిల్లల్ని వదిలేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మారుతీరావు గారు శివజని తన చెల్లెలు దివిజని కంటికి రెప్పలా పెంచారు. శివజకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు మారుతీరావు గారి ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో చిన్న వయసులోనే ఆ కుటుంబాన్ని వ్యాపార బాధ్యతలను తన భుజాన వేసుకుంది ఆమె. అతని బాధ్యతలను ఆమె తీసుకుని ఆ బిజినెస్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తుంది. తన చిన్న చిన్న సరదాలు సంతోషాలు అన్నీ వదులుకుని తన వాళ్ళ కోసమే రాత్రింబవళ్ళు కష్టపడుతూ వచ్చింది. ఆ పిల్లకి బిజినెస్, ఇల్లు తప్ప మరో ప్రపంచం లేదు. వేరే ఏ ఎమోషన్స్ తెలియదు అని వివరిస్తూ చెప్పాడు శ్రీనివాసరావు. మరి అలాంటి పిల్ల మన నందుని ఎలా చూసుకుంటుందండి? ఎలా చూసుకుంటుందని వాళ్ళిద్దరు పెళ్లి చేశారు మీరు అని అయోమయంగా దిగులుగా అడిగింది సుశీల. తను నందుని చూసుకోవడం కాదు సుశీల, నందునే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఘంటాపదంగా అన్నాడు శ్రీనివాసరావు. ఆ మాటకి నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అవుతూ, పెళ్లి తర్వాత తనని ఇష్టపడిని నందుని తానే కష్టపడి ఇష్టపడేలా చేసుకుంటుంది అని నేననుకుంటే ఇప్పుడు ఇదంతా రివర్స్లో జరిగేలా ఉందేంటి? ఇలా అయితే వారి బంధం ఇంకా ముందుకు వెళ్ళినట్లే అని మనసులో తీవ్రంగా ఆందోళన చెందుతూ అనుకుంది సుశీల. ఆమె ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండడం చూసి, సుశీల నీకు ఒకటి గుర్తుందా అని అడిగాడు శ్రీనివాసరావు. ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా తన వైపు చూసింది సుశీల. చిన్నగా నవ్వి, నందు తర్వాత నీకు ఆడపిల్ల కావాలి అని చాలా గొడవ చేశావు. కానీ నేను మనకి నందు ఒక్కడు చాలు, ఇంకా పిల్లలు వద్దు అని నీ ఆశని చంపేశాను అని గతాన్ని గుర్తు చేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. హా, గుర్తుందండి. అప్పుడే కదా మనకి చాలా పెద్ద గొడవ అయింది అని నిట్టూరుస్తూ అంది సుశీల. హా అని ఆమె తలపై తన చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు అప్పుడు ఆశగా అడిగిన కూతుర్ని నేను ఇప్పుడు ఇస్తున్నాను సుశీల. శివజని కోడలిగా కాకుండా నీ సొంత కూతురుగా చూసుకో. అప్పుడు తను తెలియక చేసే తప్పులు ఏవీ నీ కళ్ళకి కనిపించవు అని ప్రేమగా అన్నాడు శ్రీనివాసరావు. ఆ మాటకి మనసులోనే తీవ్రంగా నిట్టూరుస్తూ, ఈ నగారు లేని దెబ్బలకి ఆయింట్మెంట్ పూసి మరీ పెద్ద సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తున్నాడు. ఇంకా ఇక్కడే కూర్చుని ఈ డ్రామా వింటూ ఉంటే నేను కూడా సెంటిమెంటల్గా కనెక్ట్ అయిపోయేలా ఉన్నాను.
వెంటనే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి అని మనసులో అనుకుని, సరే అండి, ఎంతైనా మీ పాదదాసిని, మిమ్మల్ని కాదు అని నేను ఏమైనా చేయగలనా? ఇప్పుడే వెళ్ళి చిటికలో మీకు టిఫిన్ రెడీ చేస్తాను అని శ్రీనివాసరావు ఇంకేదైనా మాట్లాడే తావు ఇవ్వకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుశీల. అక్కడ జరిగిందంతా చాటుగా చూసి, అయ్య బాబోయ్, నన్ను ఇరికించడానికి మా బాబు చాలా పెద్ద ప్లానే వేశాడు. అయినా ఆయన ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో ఇరుక్కుపోవడానికి ఇక్కడ ఉన్నది కమీడియన్ కాదు, పక్కా హీరో. ప్లాన్ చేసి మరీ నా లైఫ్లోకి తీసుకువచ్చిన ఆ అమ్మాయిని 3 చెరువుల్లో నీళ్లు తాగించి మళ్ళీ నా పేరు తలుచుకోవాలి అంటేనే భయపడే స్టేజ్కి తీసుకువచ్చి నా సామ్రాజ్యం నుండి బయటికి గంటిస్తాను. రేపటి నుంచి పాపకి చలి జ్వరమే అని కోపంగా మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందన్న. టీవీలో దేవుడి శ్లోకాలు పెట్టుకుని ఆ టీవీ ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఆ శ్లోకాలు వింటూ భక్తి పారవస్యంలో మునిగిపోయి ఉంది పరిమళ. అప్పుడే కంగారుగా తన గది నుండి బయటికి వచ్చిన కృష్ణమూర్తి టేబుల్పై ఉన్న రిమోట్ తీసుకుని వెంటనే ఛానల్ మార్చి న్యూస్ ఛానల్ పెట్టాడు. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న పరిమళకి దేవుడి పాటల బదులు న్యూస్ వార్తలు రావడం గమనించి, ఏంటిది ఛానల్ మారింది అనుకుంటూ కళ్ళు తెరిచి చూసింది. అక్కడ కృష్ణమూర్తి కనిపించడంతో విపరీతమైన కోపంతో టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని అందులో ఉన్న నీటిని ఫోర్స్గా తన మొహం మీదకి పోతుంది పరిమళ. దానితో ఉలిక్కిపడి, అబ్బా, నీకేం పోయే కాలం వచ్చింది, నీళ్ళు అలా మొహం మీద పోసావు అని మొహం మీద పడిన నీటిని తుడుచుకుంటూ చిరాగ్గా అడిగాడు కృష్ణమూర్తి. మీరన్నట్లు పోయేకాలం వచ్చినా బాగుండేది. నేను పోతే మీకు మీ కూతురికి అడ్డు చెప్పేవాళ్ళు ఇంకా ఎవ్వరూ ఉండరు. కానీ అలాంటిదేమీ రావడం లేదులే అని వ్యంగ్యంగా అంది పరిమళ. ఏం జరిగిందో చెప్పకుండా ఈ దిప్పు పొడుపు మాటలేంటి పరిమళ? చిరాగ్గా ఉంది. అసలేం జరిగిందో చెప్పు అని అతను అడగడంతో, మీ కూతురు దయ వల్ల దేవుడి పూజకి ఎలాగో దూరం అయ్యాను. కనీసం అది ఇంట్లో లేనప్పుడైనా ఇలా టీవీలో దేవుడి పాటలు విందామా అంటే దానికి కూడా మీరు అడ్డుపడుతూ ఉంటే ఇంకా నేను ఏం చేయాలి అని తలపట్టుకుంది పరిమళ. టేబుల్పై ఉన్న స్మార్ట్ ఫోన్ చూపిస్తూ, నీకు నచ్చింది వింటావనే కదా నీకు అంత కాస్ట్ పెట్టి మరి ఆ ఫోన్ కొనిచ్చింది. అంత కాస్ట్ పెట్టి ఫోన్ కొనిచ్చినా కూడా మాకు ఈ కష్టాలు తప్పట్లేదేంటో అని అసహనంగా అన్నాడు కృష్ణమూర్తి. మీరు మరీ అంత బాధపడనవసరం లేదు. ఆ టీవీ ఏదో మీరే చూడండి అని మూతి 3 వంకర్లు తిప్పింది పరిమళ. సరే, నేను చూస్తాను, కానీ నువ్వు ఫోన్లో పాటలు పెట్టుకుని వింటూ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అని ఆర్డర్ వేశాడు కృష్ణమూర్తి. అలాగే అని కోపంగా గొణుకుతూ కిచెన్లోకి వెళ్ళి ఫోన్లో దేవుడి పాటలు పెట్టుకుని కాఫీ పెడుతూ ఉన్న పరిమళ చెవిని హఠాత్తుగా అంబులెన్స్ సైరన్ సౌండ్ వినిపించింది. ఏంటి, అంబులెన్స్ మా ఇంటి ముందే ఆగింది అని అనుకుంటూ కంగారుగా బయటికి వచ్చింది పరిమళ. అప్పుడే అంబులెన్స్ నుంచి దిగుతూ కనిపించింది రుధిర. శరీరం అంతా దెబ్బలతో ఉన్న ఆమెను చూడగానే పరిమళ కళ్ళలో నీరు తిరిగాయి. అమ్మా రుధిర అంటూ గట్టిగా అరిచింది పరిమళ. టీవీలో మునిగిపోయి ఉన్న కృష్ణమూర్తికి ఆమె భయంకరమైన అరుపు వినిపించడంతో ఏమైంది అనుకుంటూ కంగారుగా బయటికి పరుగు తీశాడు. బిజినెస్ ట్రిప్ మీద యుఎస్ఏ వెళ్ళిన రాజేంద్ర తన పని పూర్తి అవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే సాక్షి ఇంట్లో సృష్టించిన విధ్వంసం వల్ల ఆ ఇల్లంతా తీవ్రమైన గందరగోళంగా ఉంది. ఇంట్లో వాతావరణం కొంచెం తేడాగా నిశ్శబ్దంగా అనిపించడంతో ఆ ఇంటి పని మనిషిని పిలిచి, ఏమైంది, ఎందుకు ఇంట్లో వస్తువులన్నీ ఇలా పగిలిపోయి ఉన్నాయి అని తీవ్రంగా అడిగాడు రాజేంద్ర. అది బాబుగారు, సాక్షి అమ్మ ఎందుకో చాలా కోపంగా ఉన్నారు బాబు. రాత్రి రావడంతోనే ఇల్లంతా వస్తువులు ఇలా చిందరవందరగా పడేసి ఇవేమీ ముట్టుకోవద్దు అని మాకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయారు. మేము ఎంత పిలిచినా గది డోర్ తీయడం లేదు. నేను బయటికి వచ్చే వరకు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని బిగ్గరగా అరిచారు బాబు అని తలదించుకుని భయపడుతూ చెప్పింది ఆమె.
అదంతా విని భారంగా ఒక దీర్ఘ శ్వాస తీసుకుని వదిలి, సరే ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, నేను వెళ్ళి సాక్ష్యం తీసుకువస్తాను అని చెప్పి ఆమె గది వైపు వేగంగా నడిచాడు రాజేంద్ర. గది దగ్గరికి వెళ్ళి తలుపు మీద తడుతూ అమ్మ సాక్షి అని ఆప్యాయంగా పిలిచాడు అతను. గదిలో తలవెర పూసుకుని ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉన్న సాక్షి అతని పిలుపు వినగానే తన గొంతుని కావాలనే బాగా నీరసంగా మార్చి, డాడీ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఏడుస్తున్నట్లు అంది. ఆమె గొంతులో ఉన్న తీవ్రమైన బాధని గమనించి, నువ్వంత బాధపడకు తల్లి, నీ సమస్య ఏదైనా సరే నేను దానికి పరిష్కారం చూపిస్తాను, నువ్వు నన్ను నమ్మి డోర్ తీయమ్మా అని ఓదార్స్తూ అన్నాడు రాజేంద్ర. తన ప్లాన్ పక్కాగా సక్సెస్ అవడంతో మనసులోనే కన్నింగా ఒక నవ్వు నవ్వుకుని, నీ మీద నమ్మకంతోనే డోర్ ఓపెన్ చేస్తాను డాడీ అంటూ డోర్ ఓపెన్ చేసింది సాక్షి. డోర్ ఓపెన్ అవ్వంగానే నీరసంగా కనిపించిన తన కూతురిని చూసి రాజేంద్ర కళ్ళల్లో కన్నీటి పొర వచ్చి చేరింది. ఏమైంది బేబీ, ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు, నేను ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చింది ఎవరు అని కంగారుగా అడిగాడు రాజేంద్ర. ఆ మాటతో ఇంకా ఏడుపు లంకించుకొని అతన్ని గట్టిగా హత్తుకుని ఎక్కిళ్ళు పెడుతూ నందన్ శ్రీరుద్ర అని మొదలుపెట్టి జరిగిందంతా అతనికి కట్టు కథలా చెప్పింది సాక్షి. అదంతా విన్న రాజేంద్ర, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇలా అయిపోవాలా పిచ్చి తల్లి అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి, మీరిద్దరూ కలిసి ఒక సినిమా తీస్తున్నట్లు ఉన్నారు కదా అని చిన్న సందేహంతో అడిగాడు అతను. హా డాడ్ అన్న అమాయకంగా అంది సాక్షి. సరే, ఆ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ డీటెయిల్స్ నాకు పంపి ఇంక నువ్వు ఆ సంగతి నాకు వదిలే, ఎలా అయినా ఆ నందన్ని నీ భర్తని చేసే బాధ్యత నాది అని ఆమెకి గట్టిగా మాట ఇచ్చాడు రాజేంద్ర. ఆ మాట వినగానే తన ప్లాన్ పారినందుకు ప్రశాంతంగా కుటిలంగా నవ్వుకుంది సాక్షి. నందని ఇంట్లో అందమైన అత్యంత ఖరీదైన పూలతో ఆ ఇంటి మొత్తాన్ని శోభాయమానంగా అలంకరించి హాల్ మధ్యలో తెల్లటి పరుపులు పరిచి వాటిని తెల్లటి పరదాలతో కవర్ చేశారు. అక్కడ అంతా ఎంతో ఉత్సాహంగా డెకరేట్ చేస్తూ నవ్వుతూ ఉన్న దివిజని చూసి కార్తికేయ మనసు ప్రశాంతంగా మారింది. చిన్నగా నవ్వుకుని అదే ఫీలింగ్తో నందన్ గదిలోకి వెళ్ళాడు కార్తికేయ. అక్కడ వైట్ అండ్ వైట్ కుర్తా వేసుకుని మొహం బాగా డల్గా పెట్టుకుని నిరాశగా కూర్చుని ఉన్నాడు నందన్. ఆ పక్కనే సిగరెట్ కాలుస్తూ పొగ వదులుతున్నాడు ఈశ్వర్. వారిద్దరిని చూసి అసహనంగా ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళి ముందు ఈశ్వర్ నోటి నుంచి సిగరెట్ లాక్కొని పక్కన పడేసి, ఈ టైంలో కూడా సిగరెట్ ఏంట్రా ఇడియట్ అని అతన్ని తిట్టి, రే నువ్వేంట్రా మొహంతో దిగులుగా పెట్టుకుని కూర్చున్నావు, ఇక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటో తెలుసా నీకు అని అడిగాడు కార్తికేయ. తెలుసు కాబట్టే నా మొహం ఇలా ఏడుపు మొహంలా ఉంది, అయినా పెళ్ళంటే ఏదో పరిస్థితులకి తలొగ్గి చేసుకున్నాను, ఇంకా ఈ మొహం చూపు కార్యక్రమం గడిది గుడ్డు లాంటివి ఏంట్రా బాబు, పెళ్ళైపోయింది కదా, నా మానన నన్ను వదిలేక ఈ కార్యక్రమం అంటూ ఆ కార్యక్రమం అంటూ నా ప్రాణం తీసేస్తున్నారు అని విసుగ్గా తలపట్టుకున్నాడు నందన్. పెళ్ళి అయ్యాక ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలు కార్యక్రమాలు ఉంటాయిరా, అవి చాలా సరదాగా సందడిగా ఉంటాయి, అలాంటి సందర్భాలు మన జీవితంలో ఒక్కసారే వస్తాయి, వాటిని ఆనందంగా ఆహ్వానించాలి, అంతేకాని ఇలా మొహం చిరాగ్గా పెట్టుకుని ఇష్టం లేనట్లు కూర్చోకూడదు అని నచ్చ చెబుతూ అన్నాడు కార్తికేయ. ఇష్టం లేనట్లు కూర్చోవడం ఏంటి, వాడికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేక అలా కూర్చున్నాడు అని మధ్యలో అందుకున్న అన్నాడు ఈశ్వర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈ మొహం చూపు కార్యక్రమంలో ఒకరినొకరు వీళ్ళిద్దరూ చూసుకుంటారా, చూసుకున్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, గతం గుర్తొస్తుందా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి.